దుర్గమ్మ తల్లి, నేను నీ విషయంలో మిస్టేక్ చేయబోయాను. అంతలో అమ్మమ్మ వచ్చి ఆ మిస్టేక్ ని సరిచేసేసింది. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే రాంగ్ గా తీసుకోకు. ఎందుకంటే ఈ ట్రెడిషన్స్ గురించి, ఈ ఫార్మాలిటీస్ గురించి నాకన్నీ పూర్తిగా తెలియవు. అమ్మ చెప్పినంత వరకు తెలుసు. అంతవరకు అమ్మ చెప్పినంత వరకు నేను చాలా జాగ్రత్తగా రూల్స్ ఫాలో అవుతాను. సరేనమ్మా? ఈసారికి అడ్జస్ట్ చేసుకో. మా అమ్మవి కదూ, ప్లీజ్ ఏమీ అనుకోకు. ఓకే? ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం. ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం. ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. అమ్మా దుర్గమ్మ, ఈ దీపం దసరా అంతా వెలగాలి. నువ్వు నాతో ఉండాలి. నాకు తెలుసు శ్రీనివాస్ పద్మావతుల ప్రేమ నిజమైందని. వాళ్ళ ప్రేమని గెలిపించు దుర్గమ్మ. ఆ మనోజాసురుణ్ణి గెలిచే శక్తి నాకివ్వు దుర్గమ్మ. రాజీ, రాజీ, 5:30 అవుతుంది, లేగు. ఒక్క 10 నిమిషాల్లో లేస్తానండి. అబ్బా, అలా అని చెప్పి గంటన్నర నుంచి చెప్తున్నావు. నిన్ను నిద్రలేపలేక చస్తున్నాను. నిన్ను నిద్రలేకపోతాంట, లేకపోతే అవుతాంట. మధ్యలో నా నిద్ర నాశనం అవుతుంది. నువ్వు లెగిస్తే లెగు, లేతలేదు పో. అబ్బా ఏంటండి, నిద్రపోతున్న మనిషిని పట్టుకొని మనసన్నది లేకుండా అలా తిట్టిపోస్తున్నారు. మా వాళ్ళందరికీ పద్మ పెళ్లి గురించి ఫోన్ చేసి చెప్పేసరికి రాత్రి 1 గంట అయింది. ఆ తర్వాత అన్న నిద్రపోదామంటే ఉత్సాహం కొద్ది నిద్ర పట్టలేదు. వేదవది ఆ మాయదారి నిద్ర కూడా చూసి చూసి బ్రహ్మముహూర్తంలో దివ్యంగా పడుతుంది. అబ్బా, అయినా ఈ ఇంట్లో మొదట లేచేది నేనే కదా. అత్త తర్వాత రాజీ, రాజీ. అబ్బా, గొంతు మార్చి పిలిచినంత మాత్రాన లేస్తాననుకుంటున్నారా? గొంతు మార్చింది నేను కాదే, మా అమ్మ. రాజీ, రాజీ. అమ్మో, రోజు కూసే కోడి రాజుగారు వచ్చే రోజు కుయ్యలేదట. కుయ్యని కోడి కూరొండండి అని చెప్పి కోరిక కోరాడట. అయ్యో, ఎప్పుడు లేచే నేను ఈ రోజు లేవకుండా అత్త చేతిలో దొరికిపోయాను. ఇప్పుడేం చేసేది? ఏమండి, నేను బాత్రూంలో దూరుతాను. మీరు అత్తకి నేను ఎప్పుడో లేచాను అని సర్ది చెప్పండి ప్లీజ్. ఇప్పటికే నువ్వు చేసిన ఆ బరిలో పూనే బరాయిస్తున్నాను. ఇక నా వల్ల కాదే. నీ బాధ లేదు, నువ్వు పడు.